హాయ్ స్టూడెంట్స్, ఇవాళ మనం మెంటల్ ఎబిలిటీలో టెస్ట్ ఫర్ మ్యాథమెటికల్ ఎబిలిటీ నేర్చుకుందాం. ఓకే, ఆర్ మిస్సింగ్ క్యారెక్టర్. సో వెర్బల్ రీజనింగ్లో ఇది ఒక పార్ట్ అనమాట. చూడండి, ఫస్ట్ వన్ ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ 72, సెకండ్ ఆప్షన్ 48, థర్డ్ ఆప్షన్ 98, ఫోర్త్ ఆప్షన్ 36. ఓకే, ఇలా ఇచ్చాడు చూడండి. 732 మిడిల్లో 42, 198 మిడిల్లో క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. సో వీ హ్యావ్ టు ఫైండ్ దిస్ క్వశ్చన్ మార్క్. అండ్ థర్డ్ వన్ 149, 36 ఇచ్చాడు. సో మనకి దీనిలో ఆన్సర్ ఏదో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే యాడ్ చేసి చూద్దాం. 7, 3, 2 యాడ్ చేస్తే 12 వచ్చింది. బట్ 12 ఇక్కడ ఏమైనా ఉందా? లేదుగా. 42. తర్వాత మల్టిప్లై చేసి చూద్దాం. 2 3s 6, 6 7s 42. ఎస్, 2 into 3 into 7, దట్ ఈస్ 42. 6 7s 42 కదా. నెక్స్ట్ మరి అది కూడా చూద్దాం, అది కూడా మనకి అయిందో లేదో చెక్ చేసుకోవాలిగా. 9 into 4 into 1, which is 9 4s 36, 36 1s 36. ఓకే, ఆన్సర్ వచ్చేసింది, సరిపోయింది. సో మరి ఈ రెండింటికి సేమ్ రీజన్ వచ్చినప్పుడు థర్డ్ వన్ కూడా అదే కదా వస్తుంది. సో 8 into 9 into 1, 8 9s 72, 72 1s 72. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే, అంటే మనం ఒకసారి ఫస్ట్ యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకుంటే సరిపోకపోతే వెంటనే మల్టిప్లై చేసి చూద్దాం. అప్పటికి లేకపోతే వేరే ఆల్టర్నేట్ చూసుకోవాలన్నమాట. సో ఈ ప్రాబ్లంకి మనకి క్లియర్లీ వచ్చేసింది కదా, మల్టిప్లై చేస్తే వచ్చేసింది. ఓకే, సెకండ్ వన్ చూద్దాం. 3 క్వశ్చన్ మార్క్ 81 6561. ఓకే, ఆప్షన్స్ 18 27 24 9. సో ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్లు ఇచ్చాడు కదా, అది వేరే ఇది వేరే. ఇక్కడ ఓన్లీ ఒక బాక్స్ ఇచ్చాడు, 4 పార్ట్స్ ఇచ్చాడు. అయితే మనకి అబ్జర్వ్ చేసినట్లయితే 81s ఇక్కడ 3 తర్వాత ఏంటనేది మనకి తెలియదు. బట్ 81 స్క్వేర్ ఈక్వల్ టు 6561. 6561. సో స్క్వేర్ చేసి చూద్దాం. 3 స్క్వేర్ 9, అంటే దీని స్క్వేర్ ఇక్కడ వచ్చింది. సో దీని స్క్వేర్ వేసి చూద్దాం. 3 స్క్వేర్ 9 వేసాం అనుకోండి, అంటే ఆన్సర్ ఇది అవుతుంది. బట్ ఆ 9 స్క్వేర్ 81గా. ఓకే, కరెక్ట్. సో 9 స్క్వేర్ 81. సో అన్ని స్క్వేర్ టర్మ్స్ అనమాట. 3 స్క్వేర్ 9, 9 స్క్వేర్ 81, 81 స్క్వేర్ 6561, 6561. సరిపోయింది కదా. అంటే ఇక్కడ మనం యూజ్ చేసింది ఏంటి? స్క్వేర్స్. నెక్స్ట్ థర్డ్ వన్. ఇంకోటి చూద్దాం. ఓకే, 54 30 24, 112 40 72 40 ఇదన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇది క్వశ్చన్ మార్క్ 28 38. ఆప్షన్స్ 76 10 66, ఫోర్త్ ఆప్షన్ 100. క్లియర్గా ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు యాడ్ చేసి చూడండి. 30 24 యాడ్ చేస్తే 54. అంతేగా, 30 24 యాడ్ చేస్తే 54. అండ్ 40 సెకండ్ క్వశ్చన్లో 40 72 యాడ్ చేయండి, 112. వావ్, సరిపోయింది కదండి. సో మరి అలాగే థర్డ్ వన్లో కూడా చూస్తే 28 + 38, దట్ ఈస్ 66. 66 థర్డ్ ఆప్షన్. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే, నెక్స్ట్
ఇంకోటి చూద్దాం. ఫోర్త్ వన్. $35, $40, $45 dash. Options 48, 50, 55, 60. చూడండి ఒకసారి, ఇక్కడ కూడా మనకి స్క్వేర్స్ ఏం కాకుండా జస్ట్ 5 యాడ్ చేసి చూడండి. 35కి 5 యాడ్ చేసి చూడండి, 40 వచ్చింది కదా. నెక్స్ట్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో 35కి 5 యాడ్ చేస్తే 40, 40కి 5 యాడ్ చేస్తే 45. నా సో 45కి 5 యాడ్ చేసి చూద్దాం, 50. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్ 50 ఈజ్ ద కరెక్ట్ వన్. అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో 5 యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం, చూసారు కదా, ఇలా అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూద్దాం. ఇలా తీసుకుందాం. క్వశ్చన్ మార్క్ 1, 2, 3, 5, 8. ఫస్ట్ ఆప్షన్ 10, సెకండ్ ఆప్షన్ 15, థర్డ్ ఆప్షన్ 13, ఫోర్త్ ఆప్షన్ 12. చూద్దాం ఒకసారి. ఫస్ట్ 1కి 1 యాడ్ చేస్తే 2, 2కి 1 యాడ్ చేస్తే 3, 3కి 1 యాడ్ చేస్తే 5 రాదుగా. సో 5కి కూడా 1 యాడ్ చేస్తే రాదుగా. సో మనం ఇంకో విధంగా ట్రై చేద్దాం. 1, 2 యాడ్ చేస్తే 3. సి 1 + 2 ఈజ్ 3. ఈ రెండు యాడ్ చేస్తే క్లాక్ వైజ్ డైరెక్షన్లో 2, 3 యాడ్ చేస్తే 5, 3, 5 యాడ్ చేస్తే 8. చూసారా వచ్చేస్తుంది. సో 5, 8 యాడ్ చేద్దాం. 5, 8 యాడ్ చేస్తే 13. సో ఆన్సర్ ఈజ్ 13. చూసారా క్లాక్ వైజ్ డైరెక్షన్లో. ఇందాక ఒకటి క్లాక్ వైజ్ డైరెక్షన్లో సేమ్ నెంబర్ యాడ్ చేస్తున్నాం. ఈసారి అలా కాకుండా ఈ రెండు తర్వాత ఈ రెండు తర్వాత ఈ రెండు తర్వాత ఈ రెండు అలా యాడ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఆన్సర్ ఈజ్ 13. నెక్స్ట్ వన్. సిక్స్త్ వన్. 81, 9, 16, 4, 3, 9. Okay. Next. 49, 100, 64 dash. So options 8107, second option 8710, third option 789, fourth option 1876. ఈ 3 యాడ్ చేస్తే ఇది వస్తుందా? రాదు కదా. సో మరి అలాంటప్పుడు వేరే ఇంకేదైనా ఆల్టర్నేట్ చూద్దాం. ఈ 3 మల్టిప్లై చేస్తే ఇంకా చాలా బిగ్గర్ నెంబర్ వస్తుంది తప్ప ఇంత చిన్న నెంబర్ రాదు. ఓకే. సో 81కి స్క్వేర్ రూట్ ఎంత? 9. 9కి స్క్వేర్ రూట్ 3. 16కి స్క్వేర్ రూట్ 4. 4, 3, 9. చూసారా 4, 3, 9 బాగానే వచ్చింది కదా. సో మీకు అంటే క్లియర్గా పైనుండే రాద్దాం. ఇలా కాకుండా 4, 3, 9 వచ్చేలాగే రాద్దాం. రూట్ 16 4, రూట్ 9 3, రూట్ 81 9. ఓకే 4, 3, 9 సరిపోయింది కదండి. నా దీనికి కూడా మరి అలాగే కదా చేయాలి. ఫస్ట్ వన్ ఏంటి? 64 వేసుకోవాలి. రూట్ 64 8, రూట్ 100 10, square root of 49 7. Now answer is 8, 10, 7. 8107. 8107 is the first option. So first option is the correct one. చూసారా ఒక్కొక్కసారి ఇలా కూడా మనం ట్రై చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఓకే. నెక్స్ట్ వన్. అర్థమైంది కదా. నెక్స్ట్ థర్డ్ వన్. సెవెంత్ వన్. సెవెంత్ వన్.
Question mark 5, 8, 13, 22 and 39. Options 66, 72. Third option is 71. Fourth option is 78. Okay. Now చూద్దాం. ఇందాక ప్రొసీజర్ ఏమన్నా ట్రై చేద్దాం. 5, 8 యాడ్ చేస్తే 13. ఎస్. 8, 13 యాడ్ చేస్తే 21 కదా. సో అంటే ఇక్కడ ఆ రీజన్ వర్కౌట్ అవ్వాల. సో వేరే ఇంకోలా ట్రై చేద్దాం. 5ని డబల్ చేద్దాం. 5 2s are 10. ఎస్. -2 చేస్తే 8 కదా. సో 5 2s are 10. -2 is 8. Next 8 2s are 16. -2 is -3 చేద్దాం. 2 సరిపోదు కదా. 2 చేస్తే ఏమొస్తుంది? 14 వస్తుంది. బట్ ఇక్కడ 14 లేదు, 13 వచ్చింది. -3 చేసాము. నెక్స్ట్ 13 2s are 26. 26లోంచి ఎంత సబ్ట్రాక్షన్ చేస్తే 22 వస్తుంది? 4. ఓకే, చూస్తూ ఉండండి. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ప్రతిదాన్ని డబల్ చేస్తున్నాం. సో 2తో మల్టిప్లై చేసి ఫస్ట్ వన్ -2 చేసాం, సెకండ్ వన్ -3, థర్డ్ వన్ -4 చేసాం. సో ఫోర్త్ వన్ 22 2s are 44 -5 కదా చెయ్యాలి. దట్ ఈస్ 39. ఓకే, కరెక్ట్గా వచ్చేసింది. సో మన ఆన్సర్ ఏమవుతుందో చెక్ చేస్తే 39ని డబల్ చేయాలి, అంతే కదా. 39 2s are 78. ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4, ఇక్కడ 5. సో హియర్ 6. 78 -6, దట్ ఈస్ 72. సో ఆన్సర్ ఈజ్ 72. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. చూసారా, ఒక్కొక్కసారి మనం ఇలా కూడా చేసుకుంటూ వెళ్ళాలి. ప్రతి ఒక్క దానిలో ఒక్కొక్క డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. మీరు కూడా ఇలాంటివి కొన్ని ట్రై చేస్తూ ఉండండి. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ 8. ఇవన్నీ ఎన్ఎంఎంఎస్కి, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ యూజ్ అవుతాయండి. నవోదయాలు మెంటల్ ఎబిలిటీ కింద ఇస్తూ ఉంటాడు. 4 5 6 2 3 7 1 8 3 21 98 question mark. Okay, so first option is 85, second option 94, third option 104, fourth option 49. Okay, now చూడండి, ఇక్కడ ఫస్ట్ టోటల్ చేసి చూద్దాం. 4 2 1 ఇవి టోటల్ చేస్తే 7 కదా. 7 టేబుల్లో 7 3s వచ్చింది. తర్వాత ఇది చూద్దాం 24. ఇది కూడా ఇవన్నీ యాడ్ చేసి చూద్దాం. ఇదంతా 5 3 8 8 + 8 16. 16 3s 98 కాదుగా. సో అంటే సరిపోలేదు, అంటే ఈ రీజన్ ఫెయిల్ అయిపోయింది. పోనీ 3 మల్టిప్లై చేసి చూసినా కూడా మనకేం 21 కానీ 98 కానీ రాదు. సో అలాంటప్పుడు ఇది ఒక ట్రిక్ ట్రై చేస్తాం. 4 square + 2 square + 1 square. 4 square means 16 + 2 square 4 + 1 square 1, that is 21. Yes, next 5 square + 3 square + 8 square. 25 + 9 + 64, which is 98. చూడండి, ఇదేమో 89, 99 + 9 98. ఓకే, ఈ రీజన్ కరెక్ట్గా సరిపోయింది. సో నౌ 6 square + 7 square + 3 square. 6 square is 36 + 7 square is 49 + 9 square is 9. So answer is 36 + 49, that is 85. 85 plus 9 93. Options 94, sorry 94. Okay, 85 plus 9 94. So option second one is correct. అంటే మనకి ఇలా స్ట్రైట్ గా చూసుకుంటాం అన్నమాట. స్క్వేర్స్ సమ్ is 21, స్క్వేర్స్ సమ్ is 98. So square sum is 94. Now and another sum.
AZ BY CX. Observe this table. Options. DW, DY, EW, DZ. Okay. Now observe this first one. AZ. A left side నుండి first letter, right side నుండి first letter ఏంటి? Z కదా. 126 letter. ఇది సెకండ్ లెటర్, ఇది 25 లెటర్ కదా. చూడండి, యాడ్ చేస్తే 27, ఇక్కడ కూడా యాడ్ చేస్తే 27. దిస్ వన్ ఈజ్ థర్డ్ లెటర్. అట్నుండి మనకి రైట్ సైడ్ నుండి థర్డ్ లెటర్ X, 24, 27 యాడ్ చేస్తే. సో మీకు ఇక్కడ ప్రొసీజర్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ నుండి ఫస్ట్ లెటర్, రైట్ సైడ్ నుండి ఫస్ట్ లెటర్. అలాగే ఇది లెఫ్ట్ సైడ్ నుండి సెకండ్ లెటర్, ఇది రైట్ సైడ్ నుండి సెకండ్ లెటర్. ఇది లెఫ్ట్ సైడ్ నుండి థర్డ్ లెటర్. దిస్ వన్ ఈజ్ ఫ్రమ్ ద రైట్ సైడ్, దిస్ ఈజ్ థర్డ్ లెటర్. సో 1 2 3. సో ఫోర్త్ లెటర్ ఏంటి మనకి? డి. ఫోర్త్ లెటర్ డి. మరి అటు నుండి ఫోర్త్ లెటర్ కదా చూసుకోవాలి. ఫోర్త్ లెటర్ ఏమవుతుందండి? డబ్ల్యూ, అంతే కదా, విచ్ ఇస్ 23. యాడ్ చేస్తే ఎంత? 27. సరిపోయింది కదా. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ వన్. నౌ సీ అనదర్ ఎగ్జాంపుల్. BGN DJR GN dash. Okay, options U, B, and the third option is W, fourth option is X. Now see, first B అంటే మనకి సెకండ్ లెటర్ కదా, లెటర్ 2 ఇది. నెక్స్ట్ ఇక్కడ రాస్తానే సెకండ్ లెటర్. G అంటే సెవెంత్ లెటర్. N నవంబర్ 14 లెటర్. D ఫోర్త్ వన్, 4 లెటర్. J 10. R రైట్స్ 18 ఇయర్స్, 18 లెటర్. నెక్స్ట్ G 7 లెటర్, నవంబర్ 14 లెటర్. సో ఇది డాష్. చూద్దాం, ఈ రెండు యాడ్ చేసి ఇది వచ్చిందా? లేదుగా. ఇది కూడా లేదు, ఇది కూడా లేదు. పోనీ ఈ రెండు యాడ్ చేస్తే వచ్చిందా? మల్టిప్లై చేస్తుందాం. 2 7s 14. బట్ 4 10s 40 కదా అవ్వాలి, అది కూడా లేదు. పోనీ ఇక్కడ +5, దిస్ వన్ ఈజ్ +7. ఇక్కడ 5 యాడ్ చేస్తే 7 వచ్చింది, 7 యాడ్ చేస్తే 14 వచ్చింది. ఇక్కడ +6 యాడ్ చేస్తే 10 వచ్చింది, 8 యాడ్ చేస్తే 18 వచ్చింది. సో చూడండి, ఇక్కడ 5, ఇక్కడ 6. సో ఇక్కడ ఎంత యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి మనము? 5 6 7 కదా. 7కి 7 యాడ్ చేస్తే 14ఏగా. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 7, ఇక్కడ 8, ఇక్కడ ఎంత యాడ్ చేయాలి? 9. నెక్స్ట్ నెంబర్ ఏంటి? 9 కదా. 5 తర్వాత 6, 6 తర్వాత 7, అలాగే 7 తర్వాత 8, 8 తర్వాత 9. సో మనకి 14కి 9 యాడ్ చేస్తే ఎంత? 23. ఓకే. సో 23, 23rd లెటర్ ఈజ్ W, 3. గుర్తుపెట్టుకున్నారు కదా. సో 23rd letter is W. Now third option is the correct one. Next, level sum. RQL SPM and T question mark M. Options are first one O, second one R, third one is W, fourth one is V. So the first one R 18, Q 17, Q మీకు తెలుసు కదా 17 అలా అన్నమాట. L 12, S 19, P 16, 16, M 13, 3లో ఉంది కదండి. T 20, క్వశ్చన్ మార్క్ N 14. చూడండి, ఇక్కడ +1 చేద్దాం. 1 యాడ్ చేస్తే 19, 1 యాడ్ చేస్తే 20. ఇక్కడ 1 సబ్ట్రాక్షన్ చేస్తే 16. ఇది +1, ఇది +1.
సో అంటే ఇక్కడ +1 ఇక్కడ +1 చేస్తే వస్తున్నాయి, ఇక్కడ +1 ఇక్కడ +1 చేస్తే నెక్స్ట్ నెంబర్స్ వస్తున్నాయి. బట్ హియర్ -1 చేస్తే వస్తుంది. సో 17 - 1 16, 16 - 1 15. సో ఆన్సర్ ఈజ్ 15. 15th letter is August. O 15. So 15th letter O. Okay. Next one. Twelfth one. 7 5 2 W and here 8 4 6 10 W 7. Third one is question mark 2 6 6 8. So options are, second one is M, third one is A, fourth one is V. So options like చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దాం, యాడ్ చేద్దాం. ఇది 23rd లెటర్ కదా, ఇది కూడా 23rd లెటర్. ఇక్కడ 23 ఇక్కడ 23 వచ్చింది కదా అని ఇక్కడ 23 రావాల్సిన అవసరం ఏం లేదండి. 23rd లెటర్ లేదు కూడా ఆప్షన్స్లో. నౌ ఫస్ట్ ఇవన్నీ యాడ్ చేసి చూద్దాం. ఇది 9, ఇది 13. 9 13 22 కదా, మరి లేదుగా. ఇక్కడేమో 4, ఇవి 20 27 అంటే అక్కడ లేదు. సో ఇంకొక మాదిరిగా మనం ట్రై చేద్దాం, మల్టిప్లై చేసి చూద్దామా. 7 8 56 minus 2 10 2 5 10 46లో హాఫ్ 23 కదా. సో ఇలా చేస్తే ఏమన్నా వచ్చిందేమో చూద్దాం, అది కూడా చెక్ చేయాలి కదా. ఈ రెండు మల్టిప్లై చేస్తే 7 10 70 minus 4 6 24 by 2. So 70 minus 24 46 by 2 which is 23, that is W. సో ఈ రెండు ఈక్వల్గానే బాగానే వచ్చేసాయి. నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లై చేస్తున్నాం. 8 6 48 minus 2 6 12 by 2 is equal to 48 minus 12, that is 36. 36 by 2 18. 18th letter R, right sir? R. First option is the correct one. R letter is 18. 18th letter is R. Okay. Next one. 13th one is W T Q N K dash E B. Options are H L G F. Now W is 23rd letter. This one is 20th letter T. This one 17th letter, and N 14th letter, K 11th letter, here dash 5th one and second letter. Observe this, -3, 5 minus 3 2, 14 minus 3 11, 17 minus 3 14, 20 minus 3 17, 23 minus 3 minus 20. సో చూడండి అన్నీ 3 సబ్ట్రాక్షన్ చేస్తుంటే వచ్చేస్తాయి. సో క్లియర్. 11 minus 3 చేస్తే ఏమొస్తుంది మనకి 8. 11 minus 3 is 8. సో 8th letter is H. 8th letter is H. So answer is H. Now 14th one. Question. C P M L Z N Q T dash. So options are C, second one O, third one S, fourth one J. Observe this. Third letter C. This one is 13th letter. This one 16th letter. Z is 26th letter. November 14. N 14th letter. L 12th letter. T 20th letter. Q
Q 17th letter. Now take a look. 16 minus 13 is 3. 16 minus 13 is 3. 26 minus 14 is 12. 26 minus 14 is 12. What about the third one? So answer will be 20 minus 17, that is 3. Third letter is C. So C is the correct answer. So ఇక్కడ మనం జస్ట్ సబ్ట్రాక్షన్ చేస్తుంటేనే వచ్చేస్తుంది కదండి. నెక్స్ట్ నెక్స్ట్ 15th one. Nine one six 3 4 2 6 4 1 6 4 3 6. And here question mark 1 5. Okay, options are 625, second option 255, and third option 225, fourth option 125. Now observe this. ఇక్కడ క్లియర్గా చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉండాలి. 3 3s are 9, 4 4s are 16. 3 3s are 9, 4 4s are 16. 3 square 4 square 9 1 6. 2 square 4, 6 square 36. 2 square 6 square 4 36. So finally 1 square and 5 square. 1 square 1, 5 square 25. So answer is 125. ఇక్కడ స్క్వేర్స్ చేస్తే వచ్చింది కదా. నెక్స్ట్ 16th one. DT 24, NE 19, here 14, question mark, this one is L. So options B, M, S, W. Option 1, 2, 3, 4. Now see, D is fourth letter, T 20 letter. So 4 20 24. Okay, clear. N 14 letter, E 5th letter. So 19. Yes, 14 plus 5 19. Clear. సో మనకి ఇక్కడ క్లియర్గా ఏం తెలుస్తుందంటే ఈ రెండు యాడ్ చేస్తే ఇది వస్తుంది. అంటే ఇందులోంచి ఇది సబ్ట్రాక్షన్ చేస్తే ఇది వస్తుంది, లేదా ఇందులోంచి ఇది సబ్ట్రాక్షన్ చేస్తే ఇది వస్తుంది, ఏదన్నా క్లియర్ అన్నమాట. L 12 డాష్, హియర్ 14. సో మరి 12కి ఎంత యాడ్ చేస్తే 14 వస్తుంది? 2 కదా. సో సెకండ్ లెటర్ ఈస్ B. సెకండ్ లెటర్ B. B ఈజ్ ద ఆప్షన్, కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ 17th one. NT 14 20. What about B dash? 2 1 6. Options are P, H, M, L. చూడండి ఇక్కడ N 14th లెటర్ కదా, T 20th లెటర్. ఎంత ఈజీగా ఉంది కదా. B సెకండ్ లెటర్. సో 16th లెటర్ ఏంటి? P. ఆప్షన్ P ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ 18th క్వశ్చన్. 18th క్వశ్చన్ ఏంటంటే మనకి 4 6 3 8
and 6, 10, 5, 12, 4, 8, 2, dash. Options are 8, 12, 16, 20. Okay. So ఫస్ట్ ఇవన్నీ యాడ్ చేసి చూద్దాం. 4, 6, 3 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 13 వల్ల ఇక్కడ ఏం లేదుగా. పోనీ మల్టిప్లై చేసి చూసినా ఇంత పెద్ద నెంబర్ రాదు కదా. పోనీ ఇంకో పని చేద్దాం. 6 4s 24, 24/3 చేద్దాం. ఓకే, 4 × 6/3, 24/3 8. నెక్స్ట్ 6 10s 60/5 చేద్దాం. 60/5 హౌ మచ్? 12. అండ్ సో చూసారా ఇక్కడ రీజన్ సరిపోయింది కదా. నా 4 × 8, 4 8s 32 డివైడెడ్ బై 2 అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ ఇక్కడ డివిజన్ యూజ్ చేస్తున్నాం. సో 32/2 ఈజ్ 16. సో ఆన్సర్ ఈజ్ 16. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే, చూస్తున్నారు కదా. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ రీజన్స్ ఉంటున్నాయి. అన్నీ మనం ప్రాక్టీస్ చేస్తుంటే క్లియర్గా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో 4 × 6 చేసి ఇక్కడ డివైడ్ చేసాం. ఒక్కొక్కసారి ఈ రెండు యాడ్ చేసి డివైడ్ చేసేది ఉంటుంది, సబ్ట్రాక్షన్ చేసి ఉంటుంది. అలా మీరు ప్రిపేర్ చేసుకుంటూ ఉండండి. ఓకే, నెక్స్ట్ 19th వన్. Ten, 9, 20, 7, 14, 11, 16, 25, 13, 10, 15 question mark, 22, 10, 12. This one is 15. Okay. Now options are 6, 7, 8, 9. Okay, options are 9. Now observe the figures. First అన్ని యాడ్ చేసేద్దాం. ఓకే, 10, 9, 19. 19 plus 7 26. 26 plus 14. 26 plus 14 how much? 40. Okay, 10 plus 9 plus 7 plus 14 ఇవన్నీ యాడ్ చేస్తే 40/2 చేస్తే 20 వచ్చింది కదండి మిడిల్ వన్. ఓకే, మరి అలాగే ఇక్కడ కూడా చూద్దాం. 11 plus 16 plus 13 plus 10 యాడ్ చేస్తే 50. సో 50/2 విచ్ ఇస్ 25. అది కూడా వచ్చేసింది. సో అంటే మనకి ఇది ఈ 4 యాడ్ చేస్తే /2 చేస్తే హాఫ్ చేసి ఇవన్నీ యాడ్ చేసి హాఫ్ చేస్తే మిడిల్ వన్ వస్తుంది. సో ముందు ఇవన్నీ యాడ్ చేద్దాం. దిస్ వన్ ఈజ్ x. సే x. సో 15 plus 10 plus 12 plus x డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 22 రావాలి. అంతేగా మనం అనుకున్న ప్రకారం ఇవన్నీ యాడ్ చేసి /2 చేస్తే 22 రావాలి. సో ఈ 3 యాడ్ చేస్తే ఏమైంది? 37 plus x ఈజ్ ఈక్వల్ టు 2 20s 44. సో x ఈజ్ ఈక్వల్ టు 44 minus 37 which is 7. 44 minus 37 is 7. So answer is 7. Okay. Next one. ఇలా రకరకాల క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి యాడ్ చేసేవి, ఒక్కొక్కసారి సబ్ట్రాక్షన్ చేసేవి. నెక్స్ట్ వన్. One 7 63, 64 9 72. So what this one is question mark 11 72. No, sorry 9 99. Okay, 99. Now options are 100, 88
and third option is 98, fourth option is 81. Now take a look. ఇక్కడ 81 స్క్వేర్ రూట్ ఎంత 9 కదా 9 ఓకే 9 7 63 అంతే కదా సో 63ని 7తో డివైడ్ చేస్తే 9 వస్తుంది అంతే కదా సో అబ్జర్వ్ చేస్తే 63 డివైడెడ్ బై 7 ఈజ్ ఈక్వల్ టు 9 అంతేగా సో దాన్ని స్క్వేర్ చేస్తే 81 ఇక్కడ కూడా అంతే అంతే కదా 72ని 9తో డివైడ్ చేయండి 9 8 72 8 స్క్వేర్ ఈజ్ 64 సో మనకి ఇక్కడ కూడా అంతే 99 డివైడెడ్ బై 11 ఈజ్ 9 అంతేగా 11 9 99 సో 9 స్క్వేర్ ఈజ్ 81 సో ఆన్సర్ ఈజ్ 81 ఫోర్త్ వన్ 81 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సో ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క రీజన్ ఉంటుంది మీరు ఇలాంటివి కొన్ని ట్రై చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి థ్యాంక్ యూ స్టూడెంట్స్